రంగారెడ్డి, నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలిస్ట్ అండి. ఈరోజు నవాపేట అనే ఏరియాకి సర్వేకి వచ్చాం సార్. ఈ రైతు ఏం చేసినా అంటే యాక్చువల్గా అది ఒక 6 సంవత్సరాల ముందర ఆ బోరు చాలా మంచిగా పడిందండి. ఇప్పటి వరకు కూడా బాగా నడిచింది. రీసెంట్గా వర్షాలు లేని కారణంగా ఆ బోరు తగ్గింది. అయితే ఇతను ఏం చేశారంటే ఎవరో మామూలుగా టెంకాయ పుల్లల ద్వారా చూపించిన వాళ్ళు ఆ బోరు తగ్గింది కాబట్టి ఈ ఏరియాలో నీళ్ళు దండిగా ఉన్నాయని చెప్పి ఇక్కడ బోర్ వేశారండి. కానీ దీంట్లో కూడా వాటర్ జస్ట్ 1 ఇంచ్ అట్లా వచ్చినాయి. సో రైతులకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మీకు బోరు బాగా నడిచే బోరు తగ్గింది అంటే అది బోరు తప్పు కాదండి. వర్షాలు లేని కారణంగా అక్కడ గ్రౌండ్ టేబుల్ తగ్గింది. అలాంటప్పుడు ఎప్పుడు కూడా గ్రౌండ్ టేబుల్ తప్పిందని కొందరు ఏం చేస్తారంటే ఆ బోర్ను లోతుకేస్తుంటారండి. జియాలిస్ట్తో సంప్రదించకుండా ఆ బోర్ను లోతుకేయడం వల్ల ఏం జరుగుతుందంటే లోపల డ్రై గ్యాపులు ఉంటే ఉన్ని నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. రెండోది ఆల్రెడీ ఈ ఏరియా లోపల మనకు గ్రౌండ్ టేబుల్ తగ్గింది కాబట్టి మళ్ళీ దీని దగ్గరలో బోర్ వేయడం కూడా మంచిది కాదండి. మీరు అలాంటి పరిస్థితుల్లో జియాలిస్ట్ని సంప్రదించి పొలంలో ఇంకా డిఫరెంట్ ఏరియాల్లో మీకు రీఛార్జ్ కండిషన్స్ ఉన్న దగ్గర బోర్ వేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది.